ANR ఆల్ ఇన్ వన్ ఛానల్ కు స్వాగతం. భారత్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వెనుక నిజం. ప్రతి సంవత్సరం ఇండియాలో ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇది సాధారణ వేసవి కాదు, ఇది ఒక హెచ్చరిక. భారత్లో ఎందుకు ఇంత వేడి పెరుగుతోంది? దీని ప్రభావం మన ఆరోగ్యం, వ్యవసాయం, నీరు, భవిష్యత్తుపై ఎలా పడబోతోంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 1. వాతావరణంలోని ప్రస్తుత పరిస్థితి. 2026 సంవత్సరంలో ఇండియాలో చాలా రాష్ట్రాల్లో తీవ్ర హీట్ వేవ్ నమోదయ్యాయి. కొన్ని ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి. వాతావరణ నిపుణుల ప్రకారం ప్రతి సంవత్సరం హీట్ వేవ్స్ సంఖ్య పెరుగుతోంది. వేడి ఎక్కువ రోజుల పాటు కొనసాగుతోంది. ప్రస్తుతం ఇండియాలో వేసవి చాలా ముందుగానే ప్రారంభమవుతోంది. ఫిబ్రవరి నుంచే కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర వేడి నెలకొంది. 2. వేడి పెరగడానికి కారణాలు. ఇందుకు ప్రధాన కారణం వాతావరణ మార్పు, అంటే వాతావరణ మార్పులు. కార్లు, ఫ్యాక్టరీలు, కాలుష్యం వల్ల వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులు పెరుగుతున్నాయి. అవి భూమి వేడిని బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటాయి. దీంతో భూమి మొత్తం వేడెక్కుతోంది. 3. ఎల్ నానో అనే వాతావరణ పరిస్థితి. ఇక్కడ ఎల్ నానో అంటే పసిఫిక్ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే ఒక వాతావరణ పరిణామం. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై ప్రభావం చూపుతుంది. ఇది భారతదేశంలో వర్షాలను తగ్గించి వేడిని పెంచుతుంది. 4. మనిషి చేసిన కొన్ని పనులు. నగరాల్లో చెట్లు తగ్గిపోవడం, కాంక్రీట్ భవనాలు పెరగడం వల్ల అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం ఏర్పడుతోంది. దీంతో నగరాలు గ్రామాల కంటే ఎక్కువ వేడిగా మారుతున్నాయి. అయితే ప్రజలపై ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఈ వేడి ప్రభావం చాలా ప్రమాదకరం. దీనివలన వడదెబ్బ, నిర్జలీకరణం, తలనొప్పి, అలసట, శ్వాస వంటి సమస్యలు, వృద్ధులు, పిల్లలు, బయట పని చేసే కార్మికులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. వ్యవసాయంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. నీటి కొరత పెరుగుతోంది. పంటలు ఎండిపోతున్నాయి. కొన్ని పరిశోధనల ప్రకారం భవిష్యత్తులో హీట్ వేవ్స్ వల్ల మరణాలు కూడా పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తు ఎలా ఉంటుంది? UN మరియు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా వచ్చే సంవత్సరాల్లో ప్రపంచం మరింత వేడెక్కే అవకాశం ఉంది. భారత్లో కూడా తీవ్రమైన హీట్ వేవ్స్, తక్కువ వర్షాలు, నీటి సమస్యలు, వ్యవసాయ నష్టాలు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. మనం ఏం చేయాలి? ఈ పరిస్థితిని తగ్గించడానికి ఎక్కువగా చెట్లు నాటాలి. నీటిని ఆదా చేయాలి. సోలార్ క్లీన్ ఎనర్జీ వాడాలి. ప్లాస్టిక్ మరియు కాలుష్యాన్ని తగ్గించాలి. మధ్యాహ్నం బయట తిరగడం తగ్గించాలి. ఎక్కువగా నీరు తాగాలి. ఇక్కడ ప్రభుత్వాలు మాత్రమే కాదు, మనమంతా కలిసి మారితేనే భవిష్యత్తు సురక్షితమవుతుంది. ముగింపు ఏమిటి అంటే, ఇండియాలో పెరుగుతున్న వేడి, ఇది కేవలం ఒక సీజనల్ సమస్య కాదు. ఇది మన భవిష్యత్తుకు హెచ్చరిక. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.